హలో మ్యామ్. మ్యామ్, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. వాళ్ళు ఉన్నన్ని ఇయర్స్ చాలా హ్యాపీగా ఉంటున్నారు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా ఎలిగేషన్స్ వచ్చేసి బయటికి వచ్చేస్తున్నారు, మీడియాలోకి వచ్చి వీడు నన్ను మోసం చేశాడు సో అండ్ సో అనేసి వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుంటే రాజ్ తరుణ్ కానీ జానీ మాస్టర్ కానీ ఉన్నారు. సో వీళ్ళనే కాదు, చాలా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇలానే అవుతున్నాయి. వీళ్ళ మెంటల్ స్టెబిలిటీ అసలు ఎలా ఉంటుంది ఇలాంటి టైంలో? వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఎనీ లివ్ ఇన్ రిలేషన్ అది యాక్సెప్టబుల్ కాదు, అవునా కదా? అందరికీ ఆ విషయం తెలుసు. అదొక సోషల్ స్టిగ్మా అనొచ్చు, ఏమైనా అనొచ్చు. దాన్ని ఏం చేస్తారంటే, నలుగురితో చెప్పుకోలేని రిలేషన్ ఆ లివ్ ఇన్ అన్నది. ఎప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ సీక్రెసీ మెయింటైన్ చేయాలి కదా, ఓపెన్గా. అదే అన్లెస్ లైక్ మ్యారీడ్ కపుల్ వాళ్ళు నలుగురిలోకి రాలేరు, చేయలేరు. ఓన్లీ విదిన్ ద ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే తెలుస్తుంది అనమాట. ఓకే, తన పలానా రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా లివ్ ఇన్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ లివ్ ఇన్ గురించి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఆ లివ్ ఇన్లోకి ఎందుకు వెళ్తున్నారు అన్నది ఈ మధ్య అది స్టేటస్ సింబల్ అనుకోవచ్చు. చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏదో లివ్ ఇన్లో ఉన్నాము అంటే అదొక స్టేటస్ అనమాట. ఓకే, నాకు కూడా ఎవరో ఉన్నారు, నేను కూడా లివ్ ఇన్లో ఉండే అంత ఇది నాకున్నది, అంత టాలెంట్ నాకుంది అన్ని మాత్రమే చూస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, పక్కన ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు సేమ్ సిటీలో పేరెంట్స్ ఉండి సేమ్ సిటీస్లో అన్నీ ఉన్నప్పుడు అట్లాంటి ఆప్షన్స్ లేవు కదా. ఎవరైతే సేమ్ సిటీలో లేకుండా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఒక హాస్టల్స్ ఏమంటారు వీటిని, పీజీస్ ఉంటాయి. అండ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని, వర్కింగ్ మెన్ హాస్టల్స్ అని, పీజీస్, ఇవన్నీ చాలా చాలా ఈ మధ్య ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఇవన్నిటిని మనము పక్కన పెట్టేసి సడన్గా అంటే కొన్ని రోజులు ఉంటున్నారు, ఆ కొన్ని రోజులు పోయిన తర్వాత దే విల్ ఫైండ్ ఎ పార్ట్నర్. ఓకే, ఎవరో ఒక పార్ట్నర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఏదో అయిపోయిన తర్వాత వాళ్ళతోటి వీళ్ళు ఒక క్లోజ్నెస్ అయిపోయి దాని తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకొని వెళ్ళి ఒక లివ్ ఇన్ రిలేషన్లోకి వస్తున్నారు. ఆ లివ్ ఇన్ రిలేషన్లో వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద కల్చర్ షాక్ ఇక్కడ మనందరికీ, ఇజంట్ ఇట్? చాలా మందికి ఇట్స్ అ కల్చర్ షాక్. ఎక్కడి నుంచో కల్చర్ పట్టుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి మనం లివ్ ఇన్లో ఉంటున్నాము. ఇనీషియల్ స్టేజెస్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే లైక్ మ్యారేజ్ కొత్త అంత బాగుంటుంది. అన్ని మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్ కానీ నార్మల్గా మ్యారీడ్ కపుల్ ఏంటంటే ఒక లీగల్గా అన్ని ఒక ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి. అదే దర్ ఇస్ లాట్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్. వాళ్ళ మ్యారేజ్కి కానీ వాళ్ళ ఫైనాన్సెస్కి కానీ వాళ్ళు చేసే ప్రతి యాక్ట్కి దెర్ ఈజ్ అ సపోర్ట్ అండ్ దెర్ ఈజ్ అ లీగల్ సపోర్ట్, ఇవి ఉన్నాయి. కానీ వీళ్ళకేంటి, లివ్ ఇన్ రిలేషన్ వాళ్ళకి ఏది లేదు యాక్చువల్గా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు డైలమాలోనే ఉంటారు. దే ఆర్ నాట్ హ్యాపీ, దే ప్రిటెండ్ టు బి హ్యాపీ అంతే. ఏదో హ్యాపీగా కొన్ని రోజులు బాగుండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో లేని ఫ్రీడము, వాళ్ళు ఇంతకు ముందు చూడని ఫ్రీడమ్ అంతా ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి పబ్ కల్చర్ అనొచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడ పడితే టైం ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు కదా. బికాస్ లివ్ ఇన్లో ఉండే అబ్బాయి అమ్మాయి దే బోత్ వాంట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కోసమని వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ఆ కలిసి ఉండే ప్రాసెస్లో వాళ్ళు ఎవరిని ఒకరినొకరు క్వశ్చన్ చేసుకోరు. ఓకే, వాళ్ళు లేట్ నైట్ వచ్చినా, వాళ్ళు ఏమైనా వేరే ఏదైనా ఎట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా దే డోంట్ క్వశ్చన్ ఈచ్ అదర్. సో ఆ కంఫర్ట్ జోన్లోకి మూవ్ అవ్వడానికి ఇట్లాంటి రిలేషన్షిప్స్ వచ్చాయి. కాకపోతే వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్లోనే ఉంటారు మైండ్లో. నేను చేసేది రైటా రాంగా అన్న కాన్ఫ్లిక్ట్ ఆల్వేస్ ఉంటుంది. అట్లీస్ట్ ఐ థింక్ అక్కడ వరకు మన సాంప్రదాయం ఆ థాట్ వరకు మనకు ఉంటుంది మన కల్చరల్ దీంట్లో. బియాండ్ దట్ వాళ్ళ విచక్షణ అనమాట. వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతారా, లేకపోతే ఒక మంచి అంటే ఒక అమ్మ నాన్న చక్కగా పెంచి అంత పెద్ద చేసి జాబ్స్ వరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పేరు నిలబట్టేలాగా మనం ఉంటామా అన్నది వాళ్ళ ఆలోచనకి వదిలేయాలి మనం. సో మ్యామ్, అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్స్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటారు? ఒకటి నేను చెప్పాను కదా, ఒక స్టేటస్ అనమాట. ఎవరో చెప్తారు నాకు లివ్ ఇన్ ఉన్నది అంటే, నీకు ఉందా, నేను కూడా ఒకళ్ళని హంట్ చేసి పట్టుకుంటాను, నాకు ఒకటి. అది ఒకటైతే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, ఈవెన్ మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ రెంట్కి వెళ్ళాలి అంటే 100 క్వశ్చన్స్. ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది అక్కడ. అండ్ సేమ్ థింగ్ బ్యాచిలర్స్కి ఇల్లులు అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. బ్యాచిలర్సా, నో వే, ఫ్యామిలీతో ఉంటే ఉండు అని చెప్పేవాళ్ళు.
అట్లాంటి కల్చర్ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం యాక్చువల్గా ఒకప్పుడు కదా రెంట్స్ విషయంలో. ఈవెన్ ద రీసెంట్ 5-10 ఇయర్స్ వరకు, లాస్ట్ 10 ఇయర్స్ వరకు అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళం, ఏమి ఇచ్చేవాళ్ళం కాదు ఎవరికి ఇల్లులు అద్దెలకి. ఈ మధ్య ఏమైపోయిందంటే ఎవరు పడితే వాళ్ళు ఈ కార్పొరేట్స్లో జాబ్ చేసేసి ఎన్ఆర్ఐస్ అని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసారు, కోట్లు పెట్టేసి ఇల్లులు కొనేసుకున్నారు. దాని మీద నుంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావాలి కదా, ఆ రిటర్న్ వచ్చే ప్రాసెస్లో ఎవరు ఇంట్లో అద్దెకుంటున్నారు ఏంటి నా సంబంధమే లేదు, మనకు అద్దె వస్తుందా రావట్లేదా అక్కడ వరకే చూసుకుంటున్నారు. ఆ అద్దె వచ్చే ప్రాసెస్లో, ఆ మనీ వచ్చే ప్రాసెస్లో ఎవరికైనా ఇల్లు అద్దెకి ఇవ్వబడును, నో ప్రాబ్లం. అక్కడ లివిన్లో ఉన్నారా, మ్యారీడ్లో ఉన్నారా, లేకపోతే మీ ఇంటికి 10 మంది వచ్చి వెళ్తున్నారా, దేర్ ఇస్ నథింగ్ అనమాట, దానికి ఎక్కడ స్టాప్ లేదు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు హోటల్స్లో కూడా ఇప్పుడు ఏవేవో కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి ఈవెన్ కదా. హోటల్స్లో కూడా ఆధార్ తీసుకోరు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి వెళ్తే ఇట్స్ ఓపెన్ ఎవ్రీథింగ్. న్యూస్లో చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇవేంటి యాక్సెప్టెన్స్, టూ మచ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కదా ప్రతిదానికి. ఈవెన్ ఫర్ లివ్ ఇన్ రిలేషన్స్ ఎందుకు పెరిగినాయి అంటే ఇట్ ఈస్ సో ఈజీ కదా. ఒక అమ్మాయికి అబ్బాయికి వెళ్ళి అద్దెకి తీసుకొని ఉండడానికి వాళ్ళు పీజీలో పే చేసే మనీ ఇక్కడ పే చేస్తే దే విల్ హ్యావ్ దే ప్రైవసీ, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవు కదా. ఇప్పుడు ఒక మనిషిని అనుకోవడము, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అనుకోవడము, ఒక ఫ్యామిలీని అనుకోవడము కాదు, ఓవరాల్గా రూట్ కాజెస్ చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్కటి మనము వాళ్ళకి ఆప్షన్స్ చాలా అవైలబుల్గా ఇచ్చేసాం కాబట్టి ఇట్లాంటివి పెరిగిపోతూ ఉంటాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో మ్యామ్ ఇప్పుడు రిలేషన్స్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అన్ని రిలేషన్షిప్స్లో కొంచెం లేట్ అయినా కోప్పడ్డము ఇలాంటివి అవుతూ ఉంటాయి, చాలా టాక్సిక్ అయిపోతూ ఉంటుంది రిలేషన్షిప్ ఉంటూ. కానీ లివింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కళ్ళ ముందే ఉంటారు, అన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండేసి విడిపోవాలనుకున్నప్పుడు విడిపోతూ ఉంటారు. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ బెస్ట్ అంటారా, ఈ లివింగ్ రిలేషన్షిప్ బెస్ట్ అంటారా? అసలు నన్ను అడిగితే ఏంటంటే నీ క్వశ్చన్కి నా ఆన్సర్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకప్పుడు మ్యారేజెస్ ఏజ్ ఎంత 20, అమ్మాయికి 22 మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్. ఒకప్పుడైతే మరీ 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి చేసేసేవాళ్ళు, తర్వాత 18, తర్వాత 20, ఇప్పుడు 20, మ్యాక్సిమం 21. ఓకే, అన్లెస్ అమ్మాయి ఏదో పెద్ద చదువులు చదువుకుంటుంది అంటే మేబీ ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేసేవాళ్ళు తప్పిస్తే. ఈ మధ్య యావరేజ్ మ్యారేజ్ ఏజ్ ఎంత 25 to 30. ఎవరిని చూడు 30, 32, 34 వరకు మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటున్నప్పుడు అక్కడ ఆల్రెడీ అంటే అక్కడ ఏది టాక్సిక్ రిలేషన్, ఏది బెటరు అంటే కనుక నా ఆన్సర్ ఒకటే దీనికి. ఐ ఓన్లీ సే దట్ అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, గెట్ మ్యారీడ్ బిఫోర్ 25 అమ్మాయిలు ఎవరైనా కానీ. అప్పట్లో ఏమైందంటే తొందరగా అమ్మాయి స్టడీస్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా చక్కగా మ్యారేజ్ అయిపోయేది. అంటే అనొచ్చు అమ్మాయి సెటిల్ అవ్వద్దా, అమ్మాయి చదువుకుంది, జాబ్స్ అన్నీ చేసుకోవచ్చు, అట్లా సపోర్టివ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, చక్కగా మనం సపోర్ట్ చేసే ఫ్యామిలీస్. అయితే ఎంత తొందరగా మ్యారేజ్ చేసుకోగలిగితే అంత తొందరగా మ్యారేజ్ చేసుకొని ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు, ఆ ఏజ్లో మనం ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంకొక ఫ్యామిలీని మనం అడాప్ట్ చేసేసుకుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత చేసుకునే మ్యారేజెస్లో ఏమవుతుందంటే మీకు ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, టూ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నన్ను ఎవరైనా ఏమని అంటే నేను అసలు వినను, నాకు ఒక యారగెన్స్ ఉంటుంది, నేనేం పడక్కర్లేదు, నేను ఇండిపెండెంట్, నాకు జాబ్ ఉంది, నేను ఎక్కడైనా ఉండొచ్చు. అయితే కొన్ని రోజులు బాగుంటుంది అట్లా అలోన్గా ఉండడం. కానీ మళ్ళీ ఒక 45 అట్లా రాగానే మళ్ళీ మైండ్లోకి అనిపిస్తూ ఉంటుంది అనమాట, నాకంటూ ఒకళ్ళు ఉంటే బాగుండు కదా, నాకంటూ ఫ్యామిలీయో నాకెవరో ఒకళ్ళు నాకు తోడు ఉంటే బాగుండు కదా అని ఇట్లాంటి థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వచ్చి షేర్ చేసుకుంటుంటారు వాళ్ళ లైఫ్లో పాపం కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ లైవ్గా చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అరే ఇవన్నీ చేసే మిస్టేక్స్. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లవ్లో ఏదైనా టాక్సిటీ అనిపిస్తూ ఉంటే అక్కడికే బ్రేక్ చేసేసి మూవ్ ఆన్ అంతే. ఇంక అయిపోయింది, తప్పు అయిపోయింది లైఫ్లో, దాన్ని పట్టుకొని కూర్చోవడము, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సూసైడల్ అటెంప్ట్స్ చేయడం అవన్నీ మానేస్తే. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్.